check. Sure. Check. Check, check. Check. Sound check. Satya is not Jatili. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ ఎంతగానో అభిమానించి హీరోగా చూడాలని హీరోని చేసిన సత్య గారు ఇక్కడికి వచ్చారు. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సత్య ఈజ్ నాట్ జట్లీ. నాకు రితేష్ రాణా గారు కనిపించట్లేదే. ఈ ఫ్లైట్ ముందుకు నడవాలంటే రితేష్ రాణా గారు కనిపించాలి. వన్స్ ఆయన రాగానే మనం మొదలు పెడదాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చిన రాంబాబు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మా ఫ్లైట్లోకి వెల్కమ్ అండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్. అలాగే ఇవాళ మన ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్న రఘు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ చెక్ యువర్ సీట్ నెంబర్ అండ్ టేక్ యువర్ సీట్ అండ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్ అండి. అలాగే ఇవాళ మన ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్నారు. ఇది మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడే నాగేంద్ర కుమార్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన హీరో అవుదామని ఆ రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ జర్నలిస్ట్ అయ్యారు. సో వారికి క్లాప్స్ కొడుతూ ఎవరు కొట్టట్లే ఫ్లైట్లోకి స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. నేనేంటి అని అడుగుతున్న మూర్తి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక ప్రోగ్రామ్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా, ప్రాపర్గా ల్యాండ్ అవ్వాలన్నా ఒక ప్రోగ్రామ్ కావాల్సింది ఏంటి? యాంకర్. సో ఇవాళ నేను యాంకర్ కమ్, పైలట్ కమ్, హోస్ట్ కమ్, గోస్ట్. ఓకే, ఎస్. అండ్ ఇలాగే ఇప్పుడు ఈ ఫ్లైట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్బారావు గారికి కూడా ఈ కార్యక్రమానికి, ఐ మీన్ ఫ్లైట్లోకి, ఈ జర్నీలోకి సీనియర్ ఆయన పైలట్ కదండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికి ఆయన పైలట్కి రిటైర్మెంట్ ఇచ్చేసి జర్నలిస్ట్గా ప్రాపర్గా సెట్ అయిపోయారు ఆయన. వెల్కమ్ సార్. ఓకే, యాజ్ ఐ మెన్షన్, సో ఇవాళ ఫ్లైట్లో వచ్చిన ప్యాసింజర్స్ అందరికీ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమింగ్ యూ ఆల్ టు సెలబ్రేట్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ విత్ వండర్ఫుల్ పీపుల్ అనమాట. ఇంకా సేపట్లో వాళ్ళందరూ వేదిక మీదకి రాబోతున్నారు. బిఫోర్ దట్, యాజ్ ఐ మెన్షన్, సో ఫ్లైట్ కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వాలన్నా, ల్యాండ్ అవ్వాలన్నా దానికి కావాల్సింది పైలట్. ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నాను. బట్ ఒక పైలట్కి అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అటు ఇటుగా ఫ్లైట్ వెళ్తూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి అసలే మీరు అందరూ చాలా చాలా ఇష్టమైన మనుషులు కాబట్టి నేను ఫ్లైట్ని సేఫ్గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ చేయడానికి కో పైలట్ని ఇన్వైట్ చేయబోతున్నాను. ఓకేనా? మిమ్మల్ని ఓకేనా కాదా అని అడగట్లేదు, ఓకే అని పిలుస్తున్నాను నేను. హిజ్ నేమ్ ఈజ్ ఓకే. అరికొండ, కమ్
ఫ్లైట్లో ప్రతి చోటికి అడుగు పెట్టకూడదు, అప్పుడప్పుడు ఫ్లైట్ అటు ఇటుగా అవుతూ ఉంటుంది, చూసుకోవాలి దయచేసి. యా, అసలే మీరు కొంచెం, యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా కో పైలట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు వచ్చిన ప్యాసింజర్స్ అందరికీ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీడియా మిత్రులకు స్వాగతం. అవి నేను రితేష్ రాణ టర్బులెన్స్ ల్యాండింగ్ మే 1st ఇన్ న్యూరోస్ థియేటర్స్. ఐ లవ్ డ్యూయల్ సింగర్. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, మన జట్లీ బ్యానర్ పేరు మీ అందరికీ తెలుసు, క్లాప్ ఎంటర్టైన్మెంట్. సో ఆ బ్యానర్ ద్వారా అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు చెర్రీ గారి నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించే మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం మనందరికీ అందుతుంది. ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేని మన ఫన్ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్, ఎస్పెషల్లీ డార్క్ కామెడీ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్ పేరేంటి? రితేష్ రాణా గారు. ఆయన దర్శకత్వంలో అండ్ అలాగే మ్యూజిక్ అంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే గుర్తొచ్చే పేరు, ఆయన పేరేంటి? కీరవాణి గారు. మణిశర్మ గారు. మీకు జిబ్రిష్ వచ్చిన అర్థమైంది. సో కాలభైరవ గారి సంగీత సారథ్యంలో అండ్ అలాగే ఆయన కామెడీలో హీరో, ఆయన అద్భుతమైన డైలాగ్ మాడ్యులేషన్స్లో హీరో, మొత్తానికి మీరందరూ హీరో 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 అని హీరో చేసిన ఆయన పేరేంటి? అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయన కామెడీ చేయరు, సారీ. ఓహో, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. తగ్గేదేలే. ఓ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్కెడ్యూల్స్లో బిజీగా ఉండడం వల్ల హీరో అవ్వాలని వెయిట్ చేసిన వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి, లిఫ్ట్లో అలా పైకి తీసుకొచ్చి మన సత్య గారిని హీరోగా పెట్టారు ఆయన. అంతేగా? ఓకే. సో కామెడీ అనగానే గుర్తొచ్చే ఇంకొక పేరు ఉంది, ఈ సినిమాలో చేశారు, మన బ్రహ్మానందం గారు. ఓకే, ఎక్కువ ల్యాగ్ తీసుకోవాలనుకోవట్లేదు, వెన్నెల కిషోర్ గారు. సో వారు అండ్ అలాగే ఆవిడ అందానికి యూనివర్సే ఆవిడకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆవిడ పేరు రియా సింగ్. ఇది మాత్రం చాలా క్లియర్గా వచ్చింది. రియా సింగ్ గారు. ఇలా వీళ్ళందరూ నటించిన చిత్రం జట్లీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి మనం అందరం వచ్చాం కాబట్టి, ఇంకాసేపట్లో ఆ ట్రైలర్ లాంచ్ చేయాలి కాబట్టి, ఆ కాసేపు ఆల్రెడీ చాలాసేపు అయింది కాబట్టి, ఆ కాసేపు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ చేయాలి. ఏదో ఒకసారి మీరు ట్రైలర్ లాంచ్ అంటారా, వాళ్ళతో అనిపించమంటారా? వాళ్ళతోనే అనిపించిన. ఓకే, ఒకసారి మీరు జిబ్రిష్లో చెప్పరా? చూడ్డానికి సౌత్ ఆఫ్రికా, సారీ, ఉన్న ఇది ఒక జిబ్రిష్ భాష అనమాట. ఓకే, ప్లీజ్. ఏదో బూత్లో అనిపించింది. ఓకే, మీరందరూ కలిసి మేము 3, 2, 1 అంటాం. మీరు సత్య ఈజ్ నాట్ జట్లీ అని మీరు ట్రైలర్ లాంచ్ అనాలి. ఓకేనా? రెడీ? 3, 2, 1. ఇంతకంటే సూపర్గా లేదు ట్యూన్, క్రేజీగా. చలో చలో మనం వెళ్ళిపోదాం. ఓకే ఓకే బ్రో, ఫ్లైట్లో లైట్లు వేయండి. అందానికి అసూయ పుట్టిలా ఉన్నా, ఎందుకు నాకు ఏం గుర్తు రావట్లేదు?
तुम्हें पता है कौन है? తెలుగులో చెప్పు. ఆ దేవుడు పంపిన తీరే. ఓ మై గాడ్, నువ్వు ఆ సైతాన్ సంరక్షకుడు. వాడిని ఎలాగైనా చంపు. ఆయన హీరోని ఇన్సైడ్ ఎలివేషన్ ఇవ్వడానికి కామెడీ చేయడానికి నేను కామెడీ కాదు. I am done with comedy. कड़क सिंह की कड़कने से कड़कते हैं कड़की, खिड़कियों के कड़कने से कड़कता है कड़क सिंह. क्या? तू कड़क, मैं कड़प अगेन. What? That hasn't 15,000 crores. Stop or I'll shoot. Why? అసలు ఏమంటారు నువ్వు? హీరో సాగర్, ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకటి. ఆడియన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి. సో మీ ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట జట్లీ. అమ్మో, మామూలుగా ఈ ఫ్లైట్లో జనరల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడు మీకు ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డైలాగ్స్, పంచ్లు, దాంతోపాటు బోలెడంత ఫన్ని సర్వ్ చేస్తున్నారు. సో ఫుడ్ తింటే కడుపు నిండుతూ ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే వింటేనే కడుపు నిండిపోతుంది అనమాట. ఒక రేంజ్లో మీరు పాప్కార్న్ కూడా లోపలికి తీసుకెళ్లాల్సిన పని లేదు, మీకు కడుపు నిండుగా డైలాగులు పెట్టి పంపిస్తారనమాట బయటికి. సో ఒక రేంజ్లో ఉంది చూస్తుంటే. కో పైలట్ అలా మధ్యలో పైలట్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఏదైనా ఎమర్జెన్సీయా ఏంటి? నథింగ్. అంత టర్బులెన్స్ ఏమీ లేదు కదా, ప్రశాంతంగానే వెళ్తుంది. ఓకే. సో ముందుగా మనం ఇప్పుడు మన ఫ్లైట్లోకి ఇంకొకరిని ఇన్వైట్ చేయాలి. అది ఎవరిని ఇన్వైట్ చేద్దాం? ఆయన పేరులో ఉంది గుండు, ఆయనే గుండు సుదర్శన్. ఐ రిక్వెస్ట్ హిమ్ ప్లీజ్ జాయిన్ ద ఫ్లైట్. ఎక్కడున్నారు ఆయన? ఎస్, ఆయన రియల్ నేమ్ అయితే గుండు సుదర్శన్ అండి, కానీ ఆయన ఈ ఫ్లైట్లోకి రాబోతున్నారు ఎలా? అలానే నూర్ జహాన్గా రాబోతున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన చాలా నెమ్మదిగా నడుచుకొని వస్తున్నారు, కానీ మన వాళ్ళు వేయట్లేదు. టన్. ఎస్, నూర్ జహా గారు మీకి మాకి ఈకి ఫ్లైట్కి స్వాగతం పలుకుతుంది. మీకి తెలుగు తెలుస్తుంది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు. కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो, ऊपर रखो. ऊपर. साहब उनका पीछे मत जाओ, को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है, वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना हर पड़ेगा. 5 मिनट को जा रहे हैं. ओके, हाँ. आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా కా బారే మే? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్, ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా మే 1న థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా, బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మెనీ బేగమ్స్ యూ హ్యావ్ నూర్జహా? How many begums you have, Noor Jahan? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं.
आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं बाकी नहीं सब मैं बोल- हाँ, ठीक है, ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ आ सकती. सकते, ठीक आप है. जाइए. तो बाद में बात करें. ठीक है. సో ఇంకా ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం ఇప్పుడు పిలుస్తున్నాం. ఆయన ఒరిజినల్ పేరు శ్రీనివాస్ రెడ్డి, బట్ ఇందులో ఆయన పేరు ఈనిక్స్. ఫాదర్ ఫీనిక్స్. సో ఫాదర్ ఫీనిక్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన మనందు దయ ఉంచి ఇవాళ వేదిక మీదకి విచ్చేస్తున్నందుకు ఫాదర్ ఫినిక్స్ గారికి ఈ ఫ్లైట్లోకి వెల్కమ్. ఈ ఫ్లైట్ మీదే ఓకే. కాసేపు మీరే హ్యాండిల్ చేయండి. నాకు నో ఆశీర్వాదం. మళ్ళీ అది కలర్ ఓకే. హల్లెలూయా హల్లెలూయా. ఐఎమ్ ఫాదర్ ఫినిక్స్. ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరం ఆ ప్రభు యొక్క నీళ్ళలో సంతోషంగా ఉండాలి. కానీ ఐ స్పెల్ వన్ ఈవిల్ స్పిరిట్ హియర్. ఎస్, ఈస్ దేర్. Hey, spirit, leave this area. Get out from here. On the name of the God, on the name of the Lord, go away. హల్లెలూయా. వెళ్ళానన్న చెప్పు, కనీసం రాపోయినా వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొంచుంది. అలాంటి వాడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే. అది మే 1 నా థియేటర్లో చూసి తెలుసుకోండి అని ప్రభువు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా కావాలి మీకు? ట్రైలర్ కాబట్టి భయ్యా అది మీ కామా మాటలు చెప్పడం మర్చిపోయా. కామా అది నువ్వు రాసి ఇచ్చావు. కంపల్సరీ చెప్పమన్నారు. ఆయన రాసిచ్చినట్టు. పార్ట్ టైం జాబ్ ఇది రాసివ్వడం కూడా. తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ. అండ్ ఆశీర్వాదం అంటే గుర్తొచ్చింది, మీరు అలా అడగండి, అనవసరంగా వయసు తెలిసిపోతుంది. ఓకే, వెళ్ళి రావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం మన ఫ్లైట్లో అందాన్ని యాడ్ చేద్దామా? ఆవిడ కొట్టినా చాలా అందంగా ఉంది, సో ఆవిడ తిట్టినా చాలా అందంగా ఉంటుంది. యాక్షన్లో ఇరగ తీసేస్తుంది ఆవిడే మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్. చూసారా, జిబ్రిష్ భాష గాన్. సో రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆవిడ వచ్చేలోపు చెప్పండి, మీరు జిబ్రిష్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అనడానికి ఏమంటారు? ఐ లవ్ యూ. జిబ్రిష్లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. మీరు ఈ ఫ్లైట్లోంచి బయటకు వెళ్తారు అంత బయటకు వస్తే. వెల్కమ్ రియా, వెల్కమ్. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓకే, నా అభినందనలు. ఆల్సో
ప్రాంప్ట్ ఇస్తున్న అతను ప్రాంప్ట్ ఇస్తున్నాను. నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్, యువర్ ద అసోసియేట్ డైరెక్టర్, లిరిసిస్ట్, ప్రాంప్టర్, వాట్ నాట్. సో చాలా ఇంత చిన్న భుజాల మీద ఇన్ని బాధ్యతలు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం అంటే, ఇవాళ అసలు ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఏసీ వలన. ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. అది సీక్రెట్. మే డే రోజు చూడాలి మీరు. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్. చెక్. హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఐ వాంట్ మై కోపైలట్ ప్లీజ్. కోపైలట్ గారు ఒకసారి. పైలట్ వద్దాం, ఓన్లీ కోపైలట్. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏమనుకోకండి. ఇది నిజమే కదా? నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా? దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. ఏయ్, సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ ఆర్ఆర్ఆర్. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, నో సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఆయన నిజంగానే వచ్చారా? ఆల్రెడీ గిల్లి చూసారా? ఓకే, మరి ఇప్పుడు మనం పిలిచేద్దామా? అసలు సిసలైన ఇందాక నుంచి వీళ్ళందరిలోంచి ఒకటే ఒక మాట. ఆ మాట హీరో 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 హీరో. సత్య ఈజ్ నాట్ జెట్టిల్లీ. ఐ రిక్వెస్ట్ సత్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
అసలు ఇవాళ ఈ ఫ్లైట్ ఉందా, దీనికి ఇంజన్ ఉన్నా, దీనికి ఫ్యూయల్ ఉన్నా, ఏ ఉన్నా దానికి కారణం హీరో హీరో హీరో. ఏది ఆ స్టెప్ ఒకసారి? సత్య ఈజ్ నాట్ జటిలి హీరో. వాట్ ఏ డ్రెస్సింగ్, ప్రాపర్ సమ్మర్ వేర్. కోకోకోలా, పెప్సీ, సత్య అన్న సెక్సీ. ఏంటి రావట్లేదా? నాకేం గుర్తుండదు కాబట్టి నేను ఏం మాట్లాడను. ఏంటి నిజంగానే మాటలు రావా? నిజంగా నాకేం గుర్తుండదండి. ఏమీ గుర్తుండదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియదు. Yeah. ఇంతకీ మీరెవరో? మేడి పండు చూడు మెల్లిమై విశ్వదాభిరామ ఎవరు? కేర్ఫుల్ బ్రో. అయితే మనం డైరెక్టర్ గారిని పిలుద్దాం. పిలవండి. మీరు ఆయన ఉంటేనే ఏదైనా గుర్తొస్తుందేమో చూద్దాం. అసలు ఈ ఫ్లైట్కి, దీని ఇంజన్కి, దీని ఫ్యూయల్కి, అసలు ఇవాళ మనం ఇక్కడ ఉండడానికి కారణం కర్త కర్మ క్రియ. సో క్యాప్టెన్ పిలిచేద్దాం ఇప్పుడు. అసలు సిసలైన క్యాప్టెన్ని రితేష్ రాణా. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బాగుంది హెయిర్ స్టైల్. యా, ఆయన అందరూ వచ్చేయండి. అందరినీ పిలిచేద్దాం మనం అందరూ అప్పుడు. వచ్చేయండి. అందరూ అంటే మీరందరూ కాదు, ఓన్లీ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు, అందులో ముఖ్యంగా ఫ్లైట్ ఓనర్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చెరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్లాప్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. ఆఫ్ కోర్స్ మత్తు వదలరా 2తో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది బ్యానర్. సో తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మనందరినీ ఆకట్టుకోవడానికి ఆయన మన ముందుకు వస్తున్నారు అనమాట. ఐ రిక్వెస్ట్ ఆయన వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. లైన్ ప్రొడ్యూసర్ అనన్య గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఓపి సురేష్ సారంగం ఆయన కూడా వేదిక మీద రాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ నవీన్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే కో రైటర్ జయేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కాస్ట్యూమ్స్ అంటే స్టైలిస్ట్ తేజ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదకి. శ్రీనివాస్ రెడ్డి గారిని, వెన్నెల కిషోర్ గారిని, గుండు సుదర్శన్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. రియా సింగ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రియా సింగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే సాయి సోమయాజులు జాయిన్ ఫర్ ద ఫోటో. ఆల్రెడీ యూ హియర్, ఓకే. ఎప్పటి నుంచో ఒక పిక్చర్ అండి, ఒక ఫోటో ఆప్ ఫర్ మీడియా. ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నేనే అడ్డుగా ఉంటే దిగిపోతాను. వెన్నెల కిషోర్ గారు.
ఛానల్స్. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మనం ఫైట్ మాస్టర్ అంజీ మాస్టర్తో మొదలు పెడదాం అనుకుంటున్నాము. అంజీ మాస్టర్, అంజీ మాస్టర్, అన్ని ఫైట్స్, అసలు ఫ్లైట్లో ఫైట్స్, రండి. అందరికీ నమస్కారం అండి. చూశారు కదా ఎలా ఉంది, కొత్త సత్యాన్ని చూస్తారు మళ్ళీ. థ్యాంక్ యూ అండి. అయ్యో ఓకే, ఫ్లైట్ ల్యాండింగ్కి టైం అయినట్టే చాలా ఫాస్ట్గా ఇచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ తేజ గారు, స్టైలిస్ట్. యా, హాయ్ అండి. మళ్ళీ ఇంకో వ్యాకీ మూవీతో మీ ముందుకు వచ్చాం. MV2 లాగే ఇది కూడా సేమ్ అలాగే ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలంటే ఇట్స్ బీన్ ఫన్ వర్కింగ్ విత్ సత్య గారు. ఇనీషియల్గా నేను ఈ కాస్ట్యూమ్స్ కుట్టేటప్పుడు మా టీం అంతా వచ్చి ఈ కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉన్నాయని తిట్టేవాళ్ళు, బాధపడ్డాను. అదే కాస్ట్యూమ్ మళ్ళీ నేసుకొచ్చి సెట్లో తిరుగుతుంటే కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉండాలి కదా అని పొగిడారు. అప్పుడు అర్థమైంది నేనేం చేయలేదని. ఇప్పుడంటే ఫిట్నెస్ విషయంలో కొంచెం అలాంటివన్నీ ఫిట్నెస్ విషయంలో కొంచెం బ్రేక్ వచ్చింది, కానీ షూటింగ్ జరిగేటప్పుడు షెడ్యూల్కి అతను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది. ఆల్టరేషన్ చేయలేక చచ్చిపోయేవాళ్ళం. అది రేపు మీరు సినిమాలో చూసినప్పుడు కొట్టొచ్చినట్టు పొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే మైక్ దగ్గర నేను పెట్టుకొని actor ని కాదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ బీకే గారి గురించి చెప్పాలి. ఒక వర్డ్లో చెప్తాను, జస్ట్ ఒక వర్డ్. సో ఆయన్ని పొగిడే అంత స్థాయి నాకు లేదు కాబట్టి ఒక వర్డ్లో ముగిస్తాను. హీఈస్ ద వన్, హీ విల్ బీ వన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్, ఈ ట్రైలర్ మీకు నచ్చినట్టయితే 100% సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉంటుంది కాబట్టి. అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ రితేష్ అండ్ భైరవ అండ్ సీ ద మ్యాజిక్ ఆన్ May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. ఆయన ఆల్రెడీ బ్యాక్ ఎండ్లోనే వర్క్ చేస్తుంటారు కాబట్టి బ్యాక్లోనే ఉన్నారు. సో ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఎడిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే డిఓపి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. అది చెప్పడానికి నేను ఇంత చెప్పడం ఎందుకండి, ఒకసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పండి. చెప్పడం చాలా, మీరు కూడా మర్చిపోయారా? ఒకసారి మీరు కెమెరా ముందుకు రండి, ఎప్పుడు కెమెరా వెనకాల ఉండిపోతారని. హాయ్ అండి. ఓకే అండి, నా ఐ రిక్వెస్ట్ చెరి గారు, ఓవర్ టు యూ సార్. పాత్రికేయ మిత్రులందరికీ, అలానే ఇక్కడ వచ్చిన సత్య ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. సో జెట్లీ సినిమా ఫైనల్గా పూర్తయింది. ఇది పూర్తయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే, ఫస్ట్ థింగ్, నాకు రితేష్ రానా ఈ మూవీని 5 months 5 daysలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇంకో 10 daysలో షూటింగ్ కూడా, మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో 5 months and 15 daysలో ఒక మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి తీసుకొని వచ్చినందుకు ఏ ప్రొడ్యూసర్కైనా దానికంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద స్పీడ్ ఎట్ విచ్ షీ వర్క్డ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో ఆల్ ది యాక్టర్స్, వెనల్ కిషోర్ గారు, సత్య, బికాస్ వాళ్ళు అంత బిజీ ఇంకా వేరే యాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే హీరోస్ డేట్స్ అనేది దొరుకుతాయి కానీ వాళ్ళ డేట్లు దొరకడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేసి బాగా ఇచ్చినందుకు డేట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే, దీనికి ఒక యూఎస్పీ ఉంది, అది నేను రివీల్ చేస్తాను మీకు. అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యుండొచ్చు. అబౌట్ 80% ఆఫ్ ద మూవీ ఈజ్ షాట్ ఇన్ ఎ ఫ్లైట్, విచ్ ఈస్ వెరీ రేర్. మీన్ సో ఫార్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు ఇప్పుడు దాకా. సో ఆ 80% ఆఫ్ ద మూవీ ఫ్లైట్లో చేసి
దాని యొక్క థ్రిల్స్, కామెడీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి రితేష్ గారు తన యూజువల్ స్టైల్లో ఒక వ్యాకీ అండ్ క్వర్కీ కామెడీని అల్లారు. సో ఇనీషియల్గా యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కింద తీద్దాం అనుకున్నాము, బట్ ఇంటెన్స్ థ్రిల్లర్ ఒక స్టోరీ తయారు చేశాడు. దానికి ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ హీరోలు సెట్ కాలేదు, మాకు వర్కౌట్ కాలేదు. సో దాన్ని మళ్ళీ మార్చి ఆ కథని కొద్దిగా మార్చి దాన్ని ఒక కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. కామెడీ థ్రిల్లర్ అనేసరికి ఇంకా సో కామెడీ థ్రిల్లర్ అంటే ఇంకా ఫస్ట్ పేరు వచ్చేది ఇంకా రితేష్కి సత్య తప్ప వేరే వాళ్ళ పేరు రాదు. సత్యతో పాటు వెంటనే ఇమ్మీడియట్గా వెన్నెల కిషోర్ గారి పేరు కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరిని సెట్ చేసుకొని డేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ నౌ హిస్టరీ. నౌ ద వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ ఐ కెన్ అష్యూర్ యూ that whatever you've seen in the teaser and trailer and glimpse and everything, you'll see everything in the movie and you'll have a very good time. The all kinds of generation, all Gen Z ne kaakunda andaru generation of people ki nache type of movie avutundi idi. So waiting for May 1st. So request all of you to watch the movie in the theaters on May 1st. Thank you. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. గ్లోబల్ వైడ్ లైక్ ఆర్ఆర్ఆర్ ఎంత ఫేమస్సో తెలుగు డార్క్ కామెడీస్ అంటే ఆర్ఆర్ అంత ఫేమస్. నవ్ ఐ రిక్వెస్ట్ రితేష్ రాణా టు స్పీక్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దోహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రన్న ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి, ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. బా మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకి. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అయితే కాదు, ఒక ఫైనల్గా మనం Q&A సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. సార్ డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది. షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసరా. అదే బాక్స్ వద్దు, మామూలు తీసు. సార్ మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతోనే ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. సో నేను ఇందాక నుంచి ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాను, అదే సత్య ఈజ్ నాట్ జట్టిల్లీ. అందరూ స్టెప్ వేసి 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 అలసిపోతున్నారు.
ఇవాళ మీ స్టెప్ చూసి వాళ్ళు కాస్త కాదు అంటే అది స్పెట్స్ ప్రాబ్లం అది అది ఈ కాంబినేషన్ బాగుంటుందండి. అయితే మీరు మనం ఆడియన్స్లో ఉందాం, మీరు ఇక్కడే ఉండండి. ఓకే ఆయన ఏంటది ఒక నిమిషం యా రెడీ అండి. మ్యూజిక్ రియా రితేష్ గారు మా వాళ్ళు మొత్తం పాట చేయిస్తారా ఏమిటి? మిగతా అంతా గుర్తుందిగా, మేడే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఆ రోజు చూద్దాం. బట్ ఎస్ దానికంటే ముందు మనకి ఇప్పుడు Q&A సెషన్ ఉంది. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజంగానే కలిసి చేశారని చెప్పడానికి ఇక్కడ చేశారు. వాళ్ళు అది డూప్ కాదు, గ్రాఫిక్స్ కాదు, ఇద్దరు కలిసే చేశారు. లేదు అది రియల్, అంతా మొత్తం రియల్స్. ఓకే నా రియల్ Q&A చేద్దాం మనం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ సత్య గారు, చెరి గారు, రియా అండ్ యా రితేష్ గారు, వెనల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ బ్యాక్ అండి. యా యా శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ, సుదర్శన్ గారు, ఎవ్రీబడి. ఓకే ఓవర్ టు యూ మీడియా. రితేష్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక ప్రొడ్యూసర్ చెర్రీ గారు అన్నట్టే వీళ్ళిద్దరు డేట్స్ అనేది చాలా కష్టం, ఎందుకంటే ఎప్పుడు లాక్ అయి ఉంటుంది. పొద్దున్న నుంచి 2-3 షిఫ్ట్లు కూడా చేస్తుంటారు. లైక్ సత్య గారి విషయంగా వస్తే ఇప్పుడు పెద్ద చేస్తున్నారు, వెంకటేష్ గారు సినిమా చేస్తున్నారు, సో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఏంటి డేట్స్ ఎలా కేటాయించారు నిజంగా మీరు అన్నట్టు? అంటే ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఆయన ఉండడం వల్ల నవంబర్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంతే. సార్ సింపుల్ ఆన్సరా? సో చెర్రీ గారు మీరు చెప్పండి సార్, అంటే నిజంగానే వీళ్ళ డేట్స్ ఇచ్చి ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం అనేది కూడా ఇప్పుడు మీరు అనుకున్న టైంకి రిలీజ్ చేయడం కూడా ఈజీ కాదు కదా. సో అంటే రితేష్ గారు చెప్పినట్టు డెఫినెట్గా డేట్స్ రావడం అంత ఈజీగా మాకు దొరకలేదండి. హీ వాజ్ బిజీ విత్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, ఎందుకంటే చాలా మూవీస్ చేస్తున్నారు సత్య ఎస్పెషల్లీ. సో ఆయన ముందే చెప్పాడు, నేను సెప్టెంబర్ అక్టోబర్లో ఆ టైంలో అవుతేనే బంచ్ కింద ఇవ్వగలుగుతాను, ఎక్కువ డేట్స్ ఇవ్వగలుగుతాను బల్క్గా, అప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఫినిష్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ అలా అక్టోబర్ నవంబర్ అయిపోయింది. సో నవంబర్ 17కి స్టార్ట్ చేశాను యాక్చువల్ షూటింగ్. సో ఇంకా అక్కడి నుంచి మటుకు మాకు చెప్పిన డేట్స్ ఇచ్చారు. మధ్యలో కొంచెం కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది, బట్ దట్ వాజ్ ఓకే. బట్ ఫ్రమ్ నవంబర్ 17 అవర్స్ ఈ కెప్ ద డేట్స్. అండ్ వెనల్ కిషోర్ గారు కూడా ఆయన కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ మేము క్లియర్గా చెప్పాము, అది అన్నీ ఆయన కరెక్ట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో అలానే అందరూ అజయ్ కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అందరు డేట్స్ కూడా ప్రాపర్గా సెట్ అయినాయి. ఎవరు డేట్స్ వేస్ట్ కాకుండా స్మూత్గా నవంబర్ 17 కూడా చాలా స్మూత్గా జరిగింది షూటింగ్. వెనల్ కిషోర్ గారు హాయ్ అండి. మీరు అంటే ఇది వరకు ప్రమోషన్స్కి వచ్చేవారు కాదు, సో చాలా లిమిటెడ్గా వచ్చేవారు. ఈ మధ్య ప్రమోషన్స్కి కనిపిస్తున్నారు, అయినా కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారండి మీరు వస్తుంటే. అసలు మీరు వచ్చారా అని. అంటే అది కదండి, ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ఈవెంట్కి రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే షూటింగ్ మధ్యలో కూడా అప్పటికి నేను సత్య ప్రెషర్ పెడుతున్నాం, సార్ కొంచెం ఈవెంట్ ఉంది, ఇద్దరు అదే షూట్లో ఉన్నాం అనమాట. సో పాపం ఆయన మేనేజ్ చేసి అప్పటికప్పుడు మాది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసి పంపించారు. సో దానికి థ్యాంక్ యూ. అంటే కుదిరితే డెఫినెట్లీ వస్తానండి, అలా ప్రమోషన్కి రాకూడదని ఏమి ఉండదు.
బట్ డెఫినెట్లీ సత్య గారు అదే ఇప్పుడు ఆ డేట్స్ కేటాయించడం ఓకే, కానీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు త్రివిక్రమ్ గారినో ఇంకొకరినో రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. డేట్ ఏమో దగ్గర పడిపోయిన 10 డేసే ఉంది. ఏంటి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు మీరు, మీ డైరెక్టర్? పెట్టుకున్నాను డేట్స్, కొన్ని డేట్స్ ప్రమోషన్ చేయడానికి పెట్టుకున్నాను డేట్స్. హవెవర్ ఆల్ ది వెరీ బెస్ట్. మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఓ మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు అని కథల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా, అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక ఎంటబడి బతిలాడి డేట్ లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి ఎంటబడి. లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టరే అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరోలు హీరో అంటారు. అదే అలా చేశాను, కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా, అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి బేసిక్గా, స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడడం. ఓకే, అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, క్లిప్స్ అయ్యి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారనమాట సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రొటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా, ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం. ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో. సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం. అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ కంటెంట్ అది, బట్ యూ టర్న్డ్ ఇట్ టు ఏ కామెడీ జానర్. వాట్ ఈస్ ది వాట్ యూ కాల్ ల్యాబొరేటరీ వర్క్ ఈ అండర్? బేసిక్గా టర్న్ అయ్యేది బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ బట్టండి. సో ఏ యాక్టర్ చేస్తే యాక్టర్ బట్టి డిజైన్ అయ్యే స్టోరీ అనమాట. ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? యా వెరీ హ్యాపీ అండి. సో సత్య అనుకున్నప్పుడు సత్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మొత్తం మూవీ ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉంది అని. సో బేసిక్గా బీట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఈయన యాడ్ అవ్వడం వల్ల కొంచెం కామెడీ అనేది యాడ్ అవుతుంది.
Okay. Miss World. Miss World. And you must have been exposed to the world cinema and the international standards, how these kind of films, because now that Cherry Haru has told, it is the first of its kind in Telugu particularly. And what is the, what do you call, what is the difference you felt when you acted or when you were on the set? What is your best feeling? Because it differs from all the rest of the films. You're so right. I mean, this is the gold standard. This is exactly what the world looks at and goes, wow, this is cinema. So definitely मैं ऐसा कहूँगी कि I learned a lot. There was plenty that I was able to take back. I was, of course, I was nervous. I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. I'm very happy for your happiness in your answer, but I spoke about the content, the espionage on a flight board. You know, you must have seen many films on international arena. Can you compare this film with any other film that you have seen till now? There are a few movies, you're right. There are many movies that kind of follow the pattern of being on a flight, and this is 80% shot on a flight. So, in terms of the content of the movie, there are a lot of similarities in terms of, I can talk from an actor's point of view. So, I told you what my experience was. Not from the content point of view? The movie makers are sitting right there, so I think they would be able to answer it with more detail, and the correct answer would come from them. I think I wouldn't be the right person to answer that question. So you have to answer the director, sir, for that. What happened? I was asking if I've seen movies from all around the world. So then how does this compare to that, the content of the movie? అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా ఉంటుంది అలా వెన్నెల కిషోర్ గారు That is what exactly I wanted to know you from. You landed on the same point. కిషోర్ గారు సార్ కిషోర్ గారు సార్ ఇందాక నుంచి మీలో ఎన్నో భావాలు అణుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. డైరెక్టర్ గారికి కూడా ఏదో రాసి చూపిస్తున్నారు, ఏంటి అసలు? లేదు సార్, ఇది మీసం తీసేయచ్చా అని అడుగుతున్నారు సార్. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, సఫికేషన్గా ఉంది, వద్దు అన్నాడు. అందుకని అదే ప్రాబ్లం, మీకేమో ఆయనకేమో విగ్ ప్రాబ్లం, మీకేమో మీసాల ప్రాబ్లం. కష్టే ఫలి సార్, అంతే. నైస్. సత్య గారు సార్, మత్తు వదలరా 2లో చిరంజీవి గారి డ్యాన్స్కి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేస్తారు మీరు. అది ఆ సినిమాకి సెకండ్ హాఫ్కి చాలా బాగా హెల్ప్ అయింది. అలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టారా ఇంక సినిమాలో? లేదు, ఏం డాన్స్ లేదు. ఓకే. చెరి గారు సార్, మీకు తెలిసిందే కొన్ని థియేటర్స్ పర్సంటేజ్ సిస్టంలో 30th నుంచి లాస్ట్ డేట్ అని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 23 థియేటర్స్. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ చాలామంది దాన్ని అపోజ్ చేశారు. మీది May 1st, మీ ఫస్ట్ సినిమా మీదే రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీ? అంటే వాళ్ళు యూనిలేటరల్గా డిసిషన్ తీసుకున్నారండి, కొన్ని థియేటర్స్లో పర్సంటేజ్ సిస్టమ్ కంపల్సరీగా పెట్టేస్తామని చెప్పి. బట్ అది యాక్సెప్ట్ చేయలేండి. ఛాంబర్స్లో మళ్ళీ మన రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాము. ఏదైనా సరే అందరూ ఒకరు కాంటాక్ట్ కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కదండి. ఎందుకంటే బికాస్ ది ఎగ్జిబిటర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిబిటర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎనీ వన్ కెన్ ఇండిపెండెంట్లీ వర్క్ ఆన్ దేర్ ఓన్. సో ఏదైనా సరే కలెక్టివ్ డిసిషన్ ఉంటే బెటర్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఫిలిం ఛాంబర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ మీటింగ్ టు discuss the matter. So till such time I'm hoping that status quo will remain. సో May 1st నుంచి ఏమీ ఇన్సిడెంట్ అనేది ఉండదు? ఇన్సిడెంట్ అయితే ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కూడా పెట్టిన రిక్వెస్ట్ కరెక్టే కదండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కంటెంట్ ఇస్తేనే వాళ్ళు కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతారు కదండి. సో
సో అట్ ద సేమ్ టైం ఎగ్జిబిటర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఉంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కలెక్టివ్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నాము. సో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ May 1st onwards. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో ఎవరైతే ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారో అందులో మైత్రి చాలా కీ రోల్ ప్లే చేసింది. రవి గారు న్యూమరస్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు యాక్చువల్లీ. బట్ ఏదైతే ఈ 23 థియేటర్స్ ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారో అందులో మైత్రి ఆపరేట్ చేస్తున్న విమల్ కూడా ఉంది. అంటే మీరు ఒక చోట ఏమో మేము పర్సంటేజ్ సిస్టమ్ అది కావాలంటే కరెక్ట్ కాదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అదే క్లియర్గా తెలంగాణ దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకు తర్వాత చెప్పారండి. సో మీరు యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్? నో, డెఫినెట్లీ నాట్ అండి, డెఫినెట్లీ నాట్. వీల్ నాట్ పార్టిసిపేట్, వీల్ పార్టిసిపేట్ అకార్డింగ్ టు ద కలెక్టివ్ డిసిషన్. సో అంటే మీ మైత్రి ప్రమేయం లేకుండా మైత్రి విమల్ది ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందని నేను విన్నానండి. బికాస్ ఐ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దోస్ డిస్కషన్స్. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది, బై మిస్టేక్ పేరు వచ్చిందని విన్నాను. సో దాన్ని ఇన్ ఎనీ కేస్ వీ డిఫర్డ్ ద హోల్ థింగ్ కదండి ఇప్పుడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సో అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా కండెమ్ చేస్తే ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి. మేము ఇవ్వలేదండి అఫీషియల్ ప్రెస్ నోట్. అక్కడ నుంచి ఎగ్జిబిటర్స్ అందరూ ఇచ్చినప్పుడు మైత్రి ప్రొడ్యూసర్స్ వుడ్ ఆల్రెడీ గివెన్ ఏ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు, సరే ఇందాక చెర్రీ గారు చెప్తూ ఇక్కడ 80% ఆఫ్ ది ఫిలిం ఫ్లైట్లో చేసినట్టు చెప్పారు కదా. యాక్చువల్గా సోఫార్ మనం తీసుకుంటే మన ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఫ్లైట్లో సినిమాలు అంటే యాక్చువల్లీ యాక్షన్ బేస్డ్ ఉంటాయి, లేదంటే థ్రిల్లర్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. వాటికే ఎక్కువ ఆదరణ ఉంది. మీరు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళారు కదా, ఏంటి మీ అంటే ఇందులో అన్నీ మిక్స్ ఉంటాయి సార్. సో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ట్విస్ట్స్, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయ్యే ఉండేది ఇదే. సో సత్య యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కామెడీ అనేది ఆ క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ త్రూ వచ్చే కామెడీ ఉంటుంది. అదే నేను అడిగేది అదే అండి. ఇప్పుడు ఒకసారిగా కామెడీ చేస్తే థియేటర్లో ఉన్న ఆడియన్స్కి ఇంత ముందు చూసిన సినిమాలకి కంపారిజన్ వస్తుంది కదా, సో సాటిస్ఫై అవుతారా అన్నాడు. అవుతారండి. అంటే నేను చూసిన ఫ్లైట్ మూవీస్ అయితే అన్నీ సీరియస్గానే వచ్చాయండి. ఏవి ఇప్పుడు తెలుగులో అయితే ఏం రాలేదు ఫ్లైట్వి. ఇంటర్నేషనల్ కూడా మ్యాక్స్ సీరియస్ మూవీసే వచ్చాయి. సో ఇదైతే కొత్తగానే ఉంటుంది, తెలుగులో కూడా కొత్తగానే ఉంటుంది. సరే గారు, సో యాక్చువల్గా ఇప్పుడు వెనల్ కిషోర్ గారు కానీ సత్య కానీ డైలీ బేస్ పేమెంట్ తీసుకునే ఆర్టిస్టులు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని బ్లాక్ చేశారంటే ఎలా మీరు అంటే సార్ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతేనే సినిమా చేస్తాం కదండి, అదే ఎందుకు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాం, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకునే చేస్తున్నాం. సో ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, సో దేర్ నో ప్రాబ్లం. రియా గారు, సత్య యాక్చువల్గా కమెడియన్స్ హీరోలుగా చేసిన సినిమాలకి అంటే సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అఫ్ కోర్స్ మీ ముందు వెన్నెల కిషోర్ గారు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా ఏంటి అసలు? నా సజెషన్స్ తీసుకోకపోవడమే గొప్ప. డబ్బు 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 అని రాసింది సార్ ఇంత క్వశ్చన్కి. కిషోర్ చిన్న మూవీ గుర్తొచ్చి. రియా గారు, కిషోర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అండి? సత్య గారి గురించి చేశారా, రితేష్ రాణా గారి స్టోరీ గురించి చేశారా? Of course. No, what a wonderful team. First of all, ये team ने पहले movie की हुई है पहले. So I had watched those movies and I was very, very impressed, first of all. And I was also honored that they offered the movie to me in the first place. I saw the entire script and I was just blown away at how different the character is. Because not only is the whole movie different, in specific, if you look at Shivani Roy's character, बहुत ही अलग है. It's not like anything I have seen, any other scripts I have gone through before. इसलिए I had to. I love versatility, so I just had to go for it. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు ఎలా అనిపించింది? He's the best man. He's yeah, he is. He's exactly how he's on screen. He's very funny. He's very yeah. He would make you feel comfortable. Like if there is a lot of tension, you know, when I come in and I'm like, oh my god, I don't speak the language. So when he's there, he's like, you know, cracking jokes. He's always making sure that everyone is feeling comfortable. So it feels very comforting, put it that way. Yeah. ఆల్ ద బెస్ట్ అండి. సత్య గారు, అబద్ధం. సత్య గారు, ఒక క్వశ్చన్. సత్య గారు, ఏ హీరోకి ఈ అచీవ్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. మీరు టాలీవుడ్కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్గా, అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు. అండ్
పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనం. సో నార్మల్గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? ఓకే ఓకే రితేష్ గారు, సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్ల వల్ల చాలా క్రైమ్లు కానీ తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించబోతున్నారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. కిషోర్ 1వ తారీఖు మొత్తం. కిషోర్ గారు, ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు? లేదు సార్, హీఈస్ వే టు ఎఫిషియంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు కూర్చుని మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే, సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే, అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కదా. ఓకే, ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల? అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు. ఈ సినిమా లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు సార్, వెన్నెల కిషోర్ గారు సార్, హాయ్ సార్, హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్, యా. అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్, మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా. నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అది ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అన్నమాట, కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్ మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి, ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తుంది, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్, అవును సార్. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది.
ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్. మీరు చేసిన పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు అదే అవన్నీ నాకు తెలుసు సార్ నా జర్నీ. సో కిషోర్లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ మాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్ ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుందా సార్? మీరు ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్ ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మీ సినిమా అనేది May 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్ డేట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఓకే, ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్నీ కూడా లాస్ట్ మినిట్లో లేదు, మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా ఓన్లీ హీరో గారు డబ్బింగ్ అయితే టెన్షన్ ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్గానే ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, అంటే ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో అక్కడ ఎడిటింగ్లోనో లేదా ఏదో లేదండి, అలా బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. మీరు లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి ఒకసారి అని అన్న. సత్య అంటే ఇప్పుడు మీ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్నవాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, హీరోల నుంచి కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను ఇది సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తానండి, లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ల కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటున్నారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా, సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. సో అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫీర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా లేదా? లేదండి చేస్తున్నానండి. నేను దానికి టైం ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. సార్ బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి, అది మెయిన్ రీజన్. బికాజ్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఒప్పుగా ఉండదు. ప్లస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్, అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ దట్ బికాస్ దే వెరీ బిజీ అండి. ట్రూ అంటే కాకపోతే మత్తువాదులు 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు, బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు అసలు. శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగేటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మేడే రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా, చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారా సార్ ఈ క్యారెక్టర్ తోటి? అవునవును. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎంతమందో డైరెక్టర్లతో చాలా మంచి టాప్ ర్యాంకింగ్ డైరెక్టర్స్ అందరితోనే చేశారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ, ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ మన వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్ యూనో, ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును. అలా అందుకే రితేష్ గారిది అదో గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఏ టర్న్ ఇన్ హిస్ కెరీర్. మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఇది కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్లో వచ్చే క్యారెక్టర్. సత్యాన్న సుదర్శన్ అంటే యూ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా. అంటే మనకు మత్తు వదలరా 2లో ఒక డ్యాన్స్ కూడా చేశారు మీరు. సో ఆ మత్తు వదలరా 2 ప్రీవియస్గా చూపించారా మెగాస్టార్కి ఏమన్నా, లేకపోతే ఏదైనా జరిగిందా? ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్ ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్లో కూడా మీరు టీ-షర్ట్ ఆట మెగాస్టార్ రిఫరెన్స్ లా వేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జెట్లీ? రిలేషన్ ఏమి ఉండదు కానీ రిఫరెన్సెస్ మైనర్ రిఫరెన్సెస్ ఉంటాయి. సుదర్శన్ గారు మీరు ఆన్సర్ చెప్పచ్చు. లాస్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా డిఫరెంట్ పాత్రలో ఊహించుకున్నాం. ఫస్ట్ టైం అసలు మా ఊహల్లో కూడా రాని పాత్రతో మీరు మా ముందుకు కనిపించారు. నేను అడగనండి అలాగా. మీరు వేసుకున్న పాత్రకి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్కి అయితే సెన్సిబిలిటీస్ గురించి అడగొచ్చు, కానీ ఆయన్ని ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్లో మేము చూడలేదు. 100% ఆ థాట్ కూడా మాకు లేదు. మీకు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? నేను ఒక అద్భుతం ఏంటంటే రితేష్ రాణా నన్ను హ్యాపీ బర్త్డేతో ఓ మలుపు తిప్పారు, తర్వాత మత్తు వదలరాతోటి ఇంకొక మలుపు. అవన్నీ ఆ గెటప్స్ ఇలా ఇవ్వటం అనేది గొప్ప సాహసం. అంటే ఒక డైరెక్టరు నా స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలా ఊహించి ఒక డిఫరెంట్గా ఆయన్ని ఒక చిన్న మలుపు, అంటే ఈ మలుపు తర్వాత ఇది ఒక గెలుపు. ఆ గెలుపు అంటే ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో నాకు అవకాశాలు రావడానికి ఇది ఒక గొప్ప ఫౌండేషన్. అది ఒక డైరెక్టర్గా ఆయన కన్సీవ్ చేసి దాని పేరు నూర్జహాన్ అని పెట్టి అసలు దాంట్లో అదే ప్రత్యేకం కామెడీ క్యారెక్టర్ రాకుండా వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్గా దాన్ని మలచడం అనేది ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్లే, మీకు తెలుసు. అట్లాగే ఇచ్చిన అలాగే మా చెర్రీ గారికి మా హోమ్ ప్రొడక్షన్ లాంటిది వీళ్ళందరూ అభిమానంతో ఒకసారి మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఏ న్యూ టర్నింగ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక మా సత్య ఇక్కడ ఇలాగే ఉండొచ్చు కానీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారుగా రెస్పాన్స్. కమెడియన్గా అతనికి ఉండేటువంటి ఏదైతే ఒక ఫౌండేషన్ ఉందో అది ఇవాళ హీరోగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అండ్ చాలా 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 మా చెర్రీ గారికి రితేష్ గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్ బికాస్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ మీ టు టెల్ అబౌట్ ది చేంజ్ ఇన్ మై కెరియర్. సార్ సుదర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ మీరు ఈ విషయంలో, ఎందుకంటే మీరు ఈ మూవీలో రోప్ షాట్స్ అండ్ స్టంట్స్ కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్. మే ఫస్ట్ ఎస్. చెర్రీ గారు, మీరు అంటే మీ ప్రొడక్షన్లో మీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బిగ్ కాంబినేషన్స్ చేస్తున్నారు. బట్ ఎందుకో ఈ సినిమా విషయంలో ఒక సాటిస్ఫాక్షన్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది. అంటే తక్కువ టైంలో అనుకున్న టైంలో చేయగలిగాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రతి సినిమాకి అది అవ్వట్లేదా, ఈ సినిమాకి అయిందా ఏంటిది? అంటే ప్రతి సినిమా ఒకటేలాగా ఉండదు కదండి, వేరే వేరేగా ఉంటాయి కదా. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, స్పాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినిమా వరకు వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దిస్ మూవీ, మా క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా హీ హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, వీఆర్ కంటిన్యూయింగ్. హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉందండి. ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏమైనా చెప్పాలనుకున్నారా ఫైనల్గా? మీరు చెప్పండి ఒకసారి. ఓ కిషోర్ గారు ఏదో సమంత గారు శుభం. ఓకే. ఇవాళ మన జర్నలిస్ట్ పుట్టినరోజు అండి, శివ గారి పుట్టినరోజు. సో ఆ పుట్టినరోజు జట్లీ టీంతో సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరుకున్నారు. ఇవాళ నిజంగా సూపర్ ఉన్నారబ్బా మీరు అందరూ. కరెక్ట్గా ఏదైతే టైంలో పంచిపడాలో ఆ టైంలో వస్తుంది. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మీకు బాగా తెలుసు. సో క్రేజీ. సత్య అన్న ఫ్యాన్స్ అంటే అలానే ఉంటుందా? ఓకే, ఒక్కసారి కేక్ తీసుకొస్తే, అలాగే బర్త్డే ఏది ఇప్పుడు పాడండి. తర్వాత రావట్లేదా? థ్యాంక్ యూ. యా, టీమ్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా. జట్లీ టీమ్ ప్లీజ్ జాయిన్. మన జర్నలిస్ట్గా శివ గారి పుట్టినరోజు జట్లీ టీంతో. వంశీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వంశీ గారు, శేఖర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ధీరజ్, శివ గారి కోరిక మీదకు మీరు వేదిక మీద వాంటెడ్.
సత్య హీరో అవడం ఎంత లక్కో. బర్త్డే ఏదో చెప్దాం అనుకున్నారు. యా కరెక్ట్. వంశీ గారు, హ్యాపీ బర్త్డే శివ గారు. మీరు ఇలానే చాలా చాలా సినిమా వేదికల మీద జరుపుకుంటూ పుట్టినరోజులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దెన్ ఫైనల్గా మనం ముగించే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఇక్కడికి వచ్చి. కో పైలట్ ఓకే, ఇంత ల్యాగ్ వద్దు. మైక్ ఆఫ్ అయిపోయింది. Ladies and gentlemen, nearest cinemas in your May 1st. Thank you. See you in the theaters. ఎంత పెద్ద మాట అది. ఏమంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మేడే కలుద్దాం మనం జట్లీతో. సో థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ అమేజింగ్ ఆల్సో. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ట్రైలర్ అండ్ విల్ సీ యూ సూన్ May 1st జట్లీతో థియేటర్లో. థ్యాంక్ యూ.